అర్జున, అబద్ధం గెలుస్తోందని, నిజం ఓడిపోతోందని భయపడుతున్నావా? గుర్తుంచుకో, దట్టమైన మేఘాలు సూర్యుడిని కాసేపు మాత్రమే దాచగలవు, కానీ సూర్యుడిని ఆపడం ఏ మేఘం వల్ల కాదు. నిజం కూడా సూర్యుడి లాంటిదే. అది బయటపడడానికి సమయం పట్టొచ్చు, కానీ బయటపడడం ఖాయం. అబద్ధానికి వేగం ఎక్కువ ఉండొచ్చు, కానీ నిజానికి ఆయుష్ ఎక్కువ. నువ్వు ధర్మం వైపు నిలబడు. తాత్కాలిక కష్టాలు రావచ్చు, కానీ చివరికి గెలిచేది సత్యమే. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ నేనుంటాను. అర్జున, తల ఎత్తుకుని నడిచేవాడు గొప్పవాడా, లేక తల వంచి నమస్కరించేవాడు గొప్పవాడా? ప్రకృతిని చూసి నేర్చుకో పార్థ. పండ్లున్న చెట్టు ఎప్పుడూ నేలవైపై వంగి ఉంటుంది, కానీ ఏమీ లేని ఎండిపోయిన చెట్టు మాత్రం ఆకాశం వైపు నిటారుగా చూస్తుంది. జ్ఞానం, సంపద పెరిగే కొద్దీ మనిషికి వినయం పెరగాలి. బిగుసుకుని ఉండటం మూర్ఖుడి లక్షణం. వంగి నమస్కరించడం సంస్కారవంతుడి లక్షణం. నువ్వు ఎంత ఎదిగినా నీ మూలాలను, వినయాన్ని మర్చిపోకు. గుర్తుంచుకో, వినయం అనేది బలహీనత కాదు, అది బలవంతుడికి ఉండే నిజమైన ఆభరణం. అర్జున, ఆయుధాల కంటే పదునైంది ఏది అని అడుగుతున్నావా? అది నీ మాట. కత్తితో చేసిన గాయం మందు రాస్తే కొన్నాళ్ళకి మానిపోతుంది, కానీ ఒక పరుషమైన మాట వల్ల మనసుకు తగిలిన గాయం జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. గుర్తుంచుకో పార్థ, విల్లు నుంచి వెళ్ళిన బాణం, నోటి నుంచి వెళ్ళిన మాట రెండూ వెనక్కి రాలేవు. కోపంలో ఉన్నప్పుడు నీ నాలుక కత్తిలా మారుతుంది, అది బంధాలను నరికేస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నీ మాట ఎదుటివాడికి ధైర్యాన్ని ఇవ్వాలే తప్ప గాయాన్ని కాదు. నిశ్శబ్దం కంటే విలువైన మాట ఉంటేనే నోరు. అర్జున, ప్రపంచంలో దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నావా? ఆలయాల్లో మాత్రమే లేడు. ఆపదలో ఉన్నవారికి నువ్వు చేసే సహాయంలో నేనుంటాను. ప్రకృతిని చూసి నేర్చుకో పార్థ. చెట్లు తమ పండ్లను తామే తినవు, నదులు తమ నీళ్లను తామే తాగవు. అవి పరుల కోసమే. కేవలం నీ స్వార్థం కోసం నువ్వు బ్రతికితే అది కేవలం ఉనికి మాత్రమే. అదే నలుగురు కన్నీళ్లు తుడిస్తే అదే నిజమైన జీవితం. గుర్తుంచుకో, తీసుకోవడంలో ఉండే ఆనందం కొంచెమే, కానీ ఇవ్వడంలో ఉండే ఆనందం అనంతం. మారిపోతున్న ఈ లోకంలో మనిషికి చేసే సేవే మాధవుడికి చేసే సేవ. అర్జున, వీణ తీగలను మరీ గట్టిగా బిగిస్తే ఏమవుతుంది? తెగిపోతాయి. పోనీ మరీ వదులుగా వదిలేస్తే ఏమవుతుంది? అసలు సంగీతమే రాదు. జీవితం కూడా అంతే. అతి నిద్ర, అతి ఆహారం, అతి పని ఇవన్నీ దుఃఖానికి దారితీస్తాయి. శరీరానికి మనసుకు మధ్య సమతుల్యత లేకపోతే ఎంత సంపాదించినా శాంతి ఉండదు. జీవితం అంటే వేగంగా పరిగెత్తడం కాదు పార్థ, పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడం. కాబట్టి ఏది చేసినా మితంగా చెయ్యి. అతిని వదిలేసిన వాడికి ఆరోగ్యం, ఆనందం సొంతమవుతాయి. సమతుల్యతే విజయానికి అసలైన సూత్రం. అర్జున, లోకం నిన్ను పొగిడితే ఆకాశానికి ఎగిరిపోయి, తిడితే పాతాళానికి కుంగిపోతావా? అలా అయితే నీ ఆనందం నీ చేతిలో లేనట్టే, అది పక్కవాడి నాలుక మీద ఉన్నట్టే. గుర్తుంచుకో, గాలి వచ్చినప్పుడు ఆకులు మాత్రమే కదులుతాయి, బలమైన పర్వతం కాదు. పొగడ్తలు, నిందలు అనేవి గాలి లాంటివి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నీ వ్యక్తిత్వం పర్వతంలా స్థిరంగా ఉండాలి. ఎవరో విసిరే పూలదండలకు, రాళ్లకు నువ్వు చెలించకూడదు. రెండింటిని సమానంగా స్వీకరించు. ఎవరైతే సుఖదుఖాల్లో, మానవమానాల్లో సమంగా ఉంటాడో వారే నిజమైన యోగి. అర్జున, ఈ ప్రపంచంలో గొప్ప విజయం ఏది? రాజ్యాలను జయించడమా? కాదు. ప్రపంచంలో జరిగే విషయాలన్నీ నీకు తెలుసు, కానీ నువ్వు ఎవరు అనేది నీకు తెలియకపోతే ఆ తెలివితేటలన్నీ వృధానే. ఒకటి ఆలోచించు పార్థ, కళ్ళు ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తాయి, కానీ అవే కళ్ళు తమని తాము చూసుకోలేవు. మనిషి పరిస్థితి కూడా అంతే. అందరి గురించి ఆలోచిస్తాడు, కానీ తన గురించి తాను మర్చిపోతాడు. బయట ప్రపంచాన్ని గెలవడం కాదు, ముందు నీ లోపల ఉన్న ప్రపంచాన్ని గెలువు. శరీరం నేను కాదు, ఆత్మను నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకున్న రోజే నీకు నిజమైన ముక్తి లభిస్తుంది. అర్జున, పూలదండలు వేసి గంటలు కొడితేనే భక్తి అనుకుంటున్నావా? కాదు. నీ బాధ్యతను వదిలేసి నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నేను సంతోషించను. నీ కర్తవ్యాన్ని నువ్వు నిజాయితీగా నిర్వర్తించడమే నాకు నువ్వు చేసే నిజమైన అభిషేకం. గుర్తుంచుకో
పార్థ. రైతు పండించే పంటలో, సైనికుడు చేసే యుద్ధంలో, వైద్యుడు చేసే సేవలో నేను ఉన్నాను. ఏ పని చేసినా అది నాకు చేస్తున్న సేవ అని భావించి చెయ్యి. అప్పుడు నీ ప్రతి పని ఒక పూజగా మారుతుంది. నీ బాధ్యతను ప్రేమించడమే నిజమైన దైవభక్తి. అర్జున, విజయం అనేది రాత్రికి రాత్రే వచ్చే అద్భుతం కాదు. అది క్రమశిక్షణ అనే పునాది మీద కట్టే భవనం. ఒకటి ఆలోచించు, మెత్తని నీటి బొట్టు కఠినమైన రాయిని ఎలా పగలగొట్టగలదు? బలం వల్ల కాదు, విరామం లేకుండా పడడం అనే ఒక క్రమశిక్షణ వల్ల. నీ జీవితంలో నువ్వు చేసే చిన్న చిన్న పనులే రేపు నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. రోజుకు ఒక గంట సాధన, రోజుకు ఒక మంచి అలవాటు, ఇవే నిన్ను గెలుపు వైపు నడిపిస్తాయి. సోమరితనాన్ని వదిలై పార్థ. ఈ రోజు నువ్వు పాటించే క్రమశిక్షణే రేపు నీకు కిరీటాన్ని పెడుతుంది. నిన్ను నువ్వు చెక్కుకోవడమే నిజమైన క్రమశిక్షణ.